మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక కేంద్రాన్ని ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి మోడీ. రామేశ్వరంలో నిర్మించిన కలాం మెమోరియల్ను ప్రారంభించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కలాం స్మారక కేంద్రంలో 4 ప్రధాన విభాగాలుంటాయి. కలాం జీవిత చరిత్రను వివరించే ఘట్టాలను ఇందులో ఏర్పాటు చేశారు. ఆయన ఉపయోగించిన వస్తువులను కూడా ఈ మెమోరియల్లో ఉంచారు. కలాం సందేశ్ వాహిని పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ బస్సును కూడా మోడీ ప్రారంభిస్తారు. ఈ బస్సు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ కలాం సందేశాలను ప్రజలకు తెలియజేస్తుంది. ప్రధాని మోడీ తమిళనాడు చేరుకున్నారు. మదురై విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ విద్యాసాగర్ రావు, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్వాగతం పలికారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక కేంద్రాన్ని ప్రారంభించనున్నారు ప్రధాని. రామేశ్వరంలో నిర్మించిన కలాం మెమోరియల్ను ప్రారంభించిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కలాం స్మారక కేంద్రంలో 4 ప్రధాన విభాగాలుంటాయి. కలాం జీవిత చరిత్రను వివరించే ఘట్టాలు ఇందులో ఏర్పాటు చేశారు. కలాం ఉపయోగించిన వస్తువులను కూడా ఈ మెమోరియల్లో ఉంచారు. కలాం సందేశ్ వాహిని పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ బస్సును కూడా మోడీ ప్రారంభిస్తారు. ఈ బస్సు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ కలాం సందేశాలను ప్రజలకు అందజేస్తుంది. ప్రధాని మోడీ తమిళనాడు చేరుకున్నారు. మదురై విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ విద్యాసాగర్ రావు, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఘన స్వాగతం పలికారు.